అక్టోబర్ నెల మకర రాశి వారి రాశి ఫలితాలు. అక్టోబర్ నెలలో మకర రాశి వారి జీవితంలో 3 విచిత్రాలు జరగబోతూ ఉన్నాయి. అసలు ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. మీ పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఏం జరుగుతుందో, ఈ నెలలో వీరికి కలిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ నెల కుజుడు మిథునంలో సంచారం చేయనున్నాడు. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అయితే ఈ అక్టోబర్ నెల 10వ తేదీన గురువు వక్రిస్తాడు. కుజుడు అక్టోబర్ 20వ తేదీన కర్కాటక రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు. బుధవారం అక్టోబర్ 9వ తేదీ వరకు కన్యలో ఉంటాడు. అక్టోబర్ 10న తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రుడు అక్టోబర్ 13న వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. శని వక్రించి కుంభరాశిలో ఉంటాడు. ఈ గ్రహాల సంచారం వల్ల అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మకర రాశి రాశి చక్రంలో 10వది. ఈ రాశికి అధిపతి శని. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులు మకర రాశికి చెందుతారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇతరులు మోసం చేసినంత వరకు ఇతరులను మోసం చేయాలనే ఆలోచన రాదు. వీరికి ప్రీతి ఎక్కువ. బంధువర్గం వారికి చాలా విలువను ఇస్తారు. వీరిలో ఉన్న లోపం ఏమిటి అంటే, పక్కవారి మాటలను విని వాస్తవాలు తెలుసుకోకుండా త్వరగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఇది విమర్శకులకు దారితీస్తుంది. ఈ లోపం వల్ల ఆత్మీయులను కోల్పోతారు. కానీ మకర రాశికి చెందిన వ్యక్తులు తమ లోపం తెలుసుకున్న తర్వాత ఆ తప్పును అంగీకరిస్తారు. చేసిన పొరపాట్లను మళ్ళీ చేయరు. ఈ అక్టోబర్ నెలలో మకర రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగానే ఉంది. ఈ నెల మకర రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయి. గత నెల కంటే ఈ నెల పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. అన్ని రంగాల వారికి యోగకారకంగా ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. ఉద్యోగం మారాలని అనుకునే వారికి ఇది సరైన సమయం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి బాగా కృషి చేయవలసి ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారు ఈ నెల బాగా కష్టపడి పనిచేస్తారు. ఉద్యోగంలో గుర్తింపు సాధించడానికి బాగా కష్టపడతారు. ఈ నెలలో పనిభారం పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే మీరు ఈ నెల పడే కష్టాన్ని మీపై అధికారులు గుర్తిస్తారు. ఇప్పుడు మీరు పడే కష్టానికి తగ్గ ఫలితాలను భవిష్యత్తులో పొందుతారు. వ్యాపారం చేసేవారు ఈ నెల బాగా ఆలోచనలు చేయవలసి ఉంటుంది. ఇతరుల ఆలోచనలను తారుమారు చేయడానికి బాగా కష్టపడాలి. వ్యాపారంలో పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తొందరపడి ఎందులోనూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి. నష్టాలే కలుగుతాయి. వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కొత్త ఆలోచనలు చేయవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు మరియు ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మంచి లాభబాటలో నడుస్తూ ఉంటాయి. వ్యాపారంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పెద్దపీఠం వేస్తారు. ఆలోచన శక్తి పెరుగుతుంది. సవాళ్లను అధిగమిస్తారు. శత్రువుల ఆలోచనలను తారుమారు చేస్తారు. అందరిపై విజయం సాధిస్తారు. మకర రాశి వారు ఈ నెల ధైర్యంతో ముందడుగు వేస్తే విజయాలను పొందుతారు. ఈ నెల మీ మాటకు బలం ఉంటుంది. మీ మాటలతో ఇతరులను బాగా ప్రోత్సహిస్తారు. వాక్చాతుర్యం వల్ల అందరూ మీకు ఆత్మీయులుగా అవుతారు. ముఖ్యంగా ఈ నెల మకర రాశికి చెందిన వారు ఎవరైతే టీమ్ లీడర్స్గా వర్క్ చేస్తూ ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నారో వారికి బాగా కలిసి వస్తుంది. మీ మాట తీరు వల్ల ప్రజలలో మంచి అభిమానాన్ని పొందుతూ ఉంటారు. అలాగే టీం వర్క్స్లో ఉన్నవారు ఈ నెల మీ టీంని ముందుకు నడిపించడానికి బాగా శ్రమిస్తారు. అందరూ కష్టపడి టీంకి మంచి పేరును తీసుకువస్తారు. ఆర్థిక పరంగా కూడా ఈ నెల బాగుంటుంది. డబ్బు సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. డబ్బు విషయంలో గతంలో చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారు. ఈ నెల మీ ఇంటిలో డబ్బు నిలుస్తుంది. ఎంతో కొంత డబ్బును పోగు చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది.
ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులకు అంటే పిల్లలకు డబ్బు విలువను, డబ్బు ఖర్చు చేసే పద్ధతి గురించి చెప్తారు. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటి వాతావరణం బాగుంటుంది. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు కూడా తగ్గిపోతాయి. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. బంధువులను కలవటం వల్ల మీ దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. ఒకరి కష్టం ఒకరు తెలుసుకుంటారు. అలాగే తల్లిదండ్రులతో కూడా మీ సంబంధం బాగుంటుంది. ప్రతి విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంటి పనులు, బ్యాంక్ పనులు, వ్యాపారానికి సంబంధించిన పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారు. పెద్దవారిని, పెద్ద స్థాయిలో ఉన్నవారిని కలుసుకుంటూ ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ఎంతటి వారైనా సరే మిమ్మల్ని గౌరవిస్తారు. సమాజానికి సేవ చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. దాన ధర్మాలు వంటి వాటిల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. ఈ నెల మకర రాశి వారికి శత్రువులే మిత్రులై సహాయ సహకారాలు అందిస్తారు. మీ శత్రువులు మీకు తోడుగా ఉంటారు. వారి వల్ల మీకు లాభాలు కలుగుతాయి. కెరియర్ పరంగా ఎదగడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఆన్లైన్ జాబ్స్పై అతి నమ్మకం పెట్టుకోకండి. ఈ నెల మకర రాశి వారికి అంత అనుకూలంగానే ఉంది, కానీ మకర రాశి వారు నోరును అదుపులో పెట్టుకోవాలి. ఈ నెల మీలో అహంభావం పెరిగే అవకాశం ఉంది. మీ మాట తీరు వల్ల ఇతరులు బాగా నొచ్చుకుంటారు. ఇవి మనస్పర్ధలకు దారితీస్తాయి. ఇంటి చుట్టూ ప్రక్కల వారికి, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో ఇతరులతో మర్యాదగా ప్రవర్తించండి. జూనియర్స్కి, సీనియర్స్కి ఒకేలా గౌరవాన్ని ఇవ్వండి. ఇలా చేస్తే అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు. అందరితో సఖ్యతగా మెసులుకోండి. తగాదాలకు దూరంగా ఉండండి. మధ్య వ్యక్తిగా అస్సలు వ్యవహరించకండి. మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చకండి. మీ పేరు మీద, మీ ఇంట్లో వారి పేరు మీద ఆస్తి కొనుగోలు చేస్తారు. ఇది సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంకా ఈ నెల వాహన సౌఖ్యము, భూ సంబంధ లావాదేవీలు సంతృప్తి కలిగిస్తాయి. అంటే ఈ నెల మీరు భూములు కొనడానికి మరియు భూములు అమ్మడానికి అనుకూలంగా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ నెల బంధువులతో మీ ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది. ఆనందంగా సమయం గడుపుతారు. వృత్తి వ్యాపారాలు చేసే వారందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. మీ మధ్య సరైన అవగాహన ఉంటుంది. మీ సంతానం వల్ల సమాజంలో పేరు పొందుతారు. ఈ నెల మీ పిల్లలు మీకు సహాయకారులుగా ఉంటారు. మీరు కేవలం వారిని అర్థం చేసుకుంటే సరిపోతుంది. వారిని కించపరచకుండా మాట్లాడాలి. ఈ నెల మీకు మీ మిత్రుల సహకారం వల్ల అదృష్టం పట్టబోతుంది. మీ మిత్రుల వల్ల మీరు కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలవాల్సి ఉంటుంది. ఇంకా ఈ నెల మీకు ఆర్థిక పరంగా బాగుంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఈ నెల అందరి సహకారం మీకు లభిస్తుంది. దీనివల్ల మీకు కొంచెం మనశ్శాంతి లభిస్తుంది. ఈ నెల మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే మీకు విశ్రాంతి తీసుకునే సమయం దొరికినప్పుడు టైం వేస్ట్ చేయకుండా కాసేపు నిద్రించండి. సోషల్ మీడియాలో తక్కువ టైం స్పెండ్ చేస్తే మంచిది. ఆరోగ్యం బాగుండాలంటే మీరు బలమైన ఆహారం తిని టైంకి నిద్రించాలి. మీరు ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ చూపిస్తే అంత మంచిది. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాని ఎఫెక్ట్ ఇప్పుడు లేకపోయినా ఆ తర్వాత అయినా సరే ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ చూపించండి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకండి. మకర రాశి వారికి ఈ నెలంతా అనుకూలంగానే ఉంది. శుక్రుడు 10వ ఇంటిలో సంచారం చేయటం వల్ల ఈ నెల మీకు అద్భుతంగా ఉండబోతుంది. శత్రువులపై విజయాలను సాధిస్తారు. శుక్రుడు 10వ ఇంటిలో, గురువు 5వ ఇంటిలో ఉండటం వల్ల మకర రాశికి చెందిన విద్యార్థులు విద్యలో మంచి ఫలితాలను సాధిస్తారు. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారికి జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. శని వక్రించి 2వ ఇంటిలో ఉన్నాడు కాబట్టి మీరు మీ నోరును అదుపులో ఉంచుకోవాలి. కుజుడు 6వ ఇంటిలో ఉండటం వల్ల మీరు ఖర్చులు నియంత్రించుకోగలుగుతారు. మొత్తం మీద మకర రాశి వారికి ఈ నెల చాలా బాగుంటుంది. ఈ నెల మీరు విజయాలు సాధించడానికి, మంచి ఫలితాలను పొందడానికి శ్రీరాముణ్ణి పూజించండి. మీరు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి. శ్రీరాముడిని ఆరాధించటం వల్ల, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవటం వల్ల మీకు మంచి జరుగుతుంది.
మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. మరి మకర రాశికి చెందిన వారు అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 4, 7, 12, 16, 22, 24. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 9, 14, 18, 20, 27, 29. ఇవి మకర రాశి వారి అక్టోబర్ నెల రాశి ఫలితాలు.